అందరికీ నమస్కారం. ప్రియమైన రాష్ట్ర ప్రజలారా, నిరుద్యోగ యువతి యువకులారా, విద్యార్థులారా, వాలంటీరీ వ్యవస్థల పనిచేసినటువంటి మిత్రులారా, ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొసలి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. మన మీద ప్రేమ ఎక్కువైపోయింది, బాగా ప్రేమ ఎక్కువైపోయింది. పేదలంటే అస్సలు ఇంత ప్రేమ కాదు. ఆ ప్రేమలో ఒలకపోసినటువంటి వయ్యారాలు ఏటో తెలుసా? నేను సంక్షేమాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతున్నాను, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పోలవరం నిధుల్ని పక్కదారి పట్టించలేను, అమరావతి అభివృద్ధికి ఇచ్చినటువంటి నిధులను కూడా పక్కదారి పట్టించలేను, ఏదో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులన్నింటిని కూడా సక్రమైనటువంటి మార్గంలో ఎలాంటి దుర్వినియోగం లేకుండా అభివృద్ధికి మరింత దోహదపడేలాగా ముందుకు తీసుకెళ్తాను. ఒకవైపు నుంచి ప్రజలకు మాట ఇచ్చాను, 6 సూపర్ 6 ప్యాకేజీల మీద మాట ఇచ్చాను, కానీ మాటను నిలుపుకోలేకపోతాను. నాకు ఏ మార్గం కనిపించట్లేదు, నేను ఎలా చెయ్యాలో అని చెప్పేసుకొని చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. అవును, అడకావారి కోడలు పెడక నగ్గేటట అత్త నా వాళ్ళు ఒడిగిపోయింది అన్నదట ఇలాంటి మన ముఖ్యమంత్రి. చూసారా, ఎన్నికల ముందేమో నేనెంత ఇంత అనుభవం, ఒక లెజెండా. 2047కి వేసుకున్నటువంటి ఒక ప్రణాళిక వేసావు, 1,00,000 కోట్లు ఉద్యోగాలు ఇస్తానని ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నావు. ఇప్పుడేమో వెల్ఫేర్, ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదా? మరి మద్యం మీద వచ్చినట్టు ఆదాయం అంతా ఏం చేస్తాను నాన్న? ఎక్కడ పెడతాను? నిన్న దావాసుకి వెళ్ళి 800 కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చావు. 80 కోట్లు ఖర్చు పెట్టావు. మరి ఇదంతా ఎక్కడిది? మీరు ఏ దారి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఏ దారి మళ్లించరు కదా. మరి ఏ దారి మళ్లించకపోతే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి పథకంలో ఇచ్చినటువంటి మన 450 కోట్ల రూపాయలు పల్లె పండుగ పేరు మీద, గ్రామాభివృద్ధి పేరు మీద ఎలా పక్కదారి పట్టించావు? అది ఉపాధి హామీ నిధులు కదా. ఉపాధి హామీ నిధులు నువ్వు ముట్టుకోవడానికి నీకు ఎక్కడ హక్కు ఉంది? నీకు రైట్ ఉందా? అది చట్టం కదా. మరి దాన్ని తొంగలో తొక్కి ఈ విధంగా చేయలేదా? మరి 80 కోట్ల రూపాయలు ఉంటే సంక్షేమం ఇంకో పథకాన్ని అమలు చేయడానికి ఉపయోగపడదా? ఇప్పుడు చెప్తాను, తల్లికి వందనం ఇవ్వలేకపోతాను, రైతు భరోసా ఇవ్వలేకపోతాను, రైతు పెట్టుబడి సాయం చేయలేకపోతాను, 6 సూపర్ 6 ప్యాకేజీలు ఇచ్చానని చెప్పి ఎన్నో రకాలంటే మాట్లాడి